దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనాల వరకు మార్చి చదువుకుందాం. 17వ వచనం నుంచి 21వ వచనాల వరకు మార్చి చదువుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. చివరి వాక్యం మనం అందరం కలిసి చదువుదాం. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగల దానిగా మార్చును. చాలండి. ప్రేమగల మా ప్రభా, పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతులైన దేవా, మీ గణాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప దినాన్ని బట్టి, గొప్ప రక్షణ బట్టి వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధములో పరిశుద్ధ బలకి సాగిలపడి ఉన్నాం. ఇప్పటి వరకు మీరు వాక్యమైన దేవుడు వల్ల నిన్ను ఆరాధించగలిగాం. నీ బలెదురు సాగిలపడి మా జీవితాలను సరిచేసుకుంటూ నీవు మాతో మాట్లాడుతూ ముచ్చటిస్తున్న ప్రతి మాటకు విధేయత చూపిస్తూ నీ కొరకు నమ్మకంగా ఆయత్తపడ్డానికి నీ కృపను తెచ్చేసి మేలుతో నింపమని యేసు పరిశుద్ధం ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డరా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. మనము వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కొంతమంది వాక్యం రాసుకుంటున్నాం, కొంతమంది వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. ఎంతవరకు అంటే ఒక పాఠంలాగా విన్నాము, వచ్చామా, వెళ్ళామా, ఇదే ఆలోచన. కానీ ఒక వేదనతో మీ మధ్యలో ఈరోజు నేను నిలబడ్డాను. ఎందుకు అంటే ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి, వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయంటే చాలా చల్లారిపోయిన పరిస్థితుల్లో, ల్యూక్ వర్మ్ అంటే క్రైస్తవులము అని చెప్పుకుంటూ చల్లబడిపోయిన పరిస్థితులు బ్రతుకుతూ ఉన్నాం. ఒక దైవజనుడు మాట్లాడిన మాటలు నేను విన్నప్పుడు ఆయన చక్కటి ఒక మాట చెప్పారు. నువ్వు క్రైస్తవుడువా అంటే కొంతమంది చెప్తారంట సమాధానం, నేను ప్రయత్నం చేస్తున్నాను నిజంగా క్రైస్తవులా బ్రతుకుదామని అంటారంట. అది చాలా తప్పుడు మాట అన్నారు. ఆయన దాన్ని ఉదహరిస్తూ ఏం చెప్పారంటే, ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏనుగు తొండం మీద చేయి వేసి నిమురుతూ నువ్వు ఏనుగువా అని అడిగారు అనుకోండి, నేను ఏనుగులా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అన్నారు అనుకోండి, దాన్ని మీరు ఎలా ఆలోచిస్తారా పదాన్ని? ఏనుగే కదా, నేను ఏనుగా అంటే నేను ఏనుగునే అనకుండా ఏనుగులా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఎలా ఉందో, ఒక క్రైస్తవుడు బ్రతుకుతే క్రైస్తవుల్లా బ్రతకాలి, లేకపోతే క్రీస్తుని విడిచిపెట్టి బ్రతకాలి. రెండే మాటలు. మళ్ళీ దాంట్లో ల్యూక్వర్మ్ లేదు. ఇక బ్రతుకుతే ఏసే కొరకు బ్రతకాలి, లేకపోతే ఏసేని విడిచిపెట్టి లోకంలో బ్రతకాలి. అబ్బే లేదండి, చర్చికి వచ్చినప్పుడు అండి ఏమనుకుంటారండి అసలు నా క్రైస్తవ్యం, అసలు మీకు ఏం తెలుసండి నా గురించి? ఒకవేళ నా జీవితంలో క్రీస్తుని నమ్ముకున్న నేను సంవత్సరాలు గడిచిపోయి రక్షణ పొంది సంవత్సరాలు గడిచిపోయినా జీవిస్తున్న మనలో క్రీస్తు పట్ల ఉండవలసిన ఆ యొక్క ఆలోచన విధానం ఈరోజు అదే నేర్చుకోబోతున్నాం. మనకు లేకపోతే గనక మనల్ని కూడా దేవుడు ఇదే పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏంటి అంటే, నీవు సిలువకు శత్రువు అంటున్నాడు. చెప్పండి, రెండు జాతులు ఉన్నాయి. ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిలో ఒకరు క్రీస్తుని పోలి నడిచేవారు, రెండవది సిలువకి శత్రువులు. అంతే. బ్రతుకుతే క్రీస్తుని పోలి నడుస్తాం, లేకపోతే సిలువకు శత్రువులుగా బ్రతుకుతాం. మరి సిలువకు శత్రువులుగా ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళతారంట? భయముతో చెప్తున్నాను, మీ బైబిల్లోనే వేలు పెట్టి ఇలా చదవండి. నాశనమే వారి అంతము. చెప్పండి, సిలువకు శత్రువులు ఎక్కడికి వెళ్తామా? నాశనమే అంటే నరకమే, తీర్పే. నాశనమే వారి అంతము, కడుపే వారి దేవుడు. అంటే అర్థం ఏంటండి? కడుపే వారి దేవుడు అంటే
ఎందుకు ఎందుకు భక్తి చేస్తున్నారంటే భక్తి కోసం అంతే. ఎందుకమ్మా ప్రభు నమ్ముకున్నావు? నాకేదో రావాలండి. ఎందుకమ్మా దేవుని సన్నిధికి వచ్చావు? పలానా శ్రమ తీరుతుందండి. ఎందుకమ్మా నువ్వు దేవుని నమ్ముకున్నావు? ఎన్నో కష్టాల్లో దేవుని దగ్గరికి వచ్చానండి. ఏమండి నువ్వు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు? ప్రభువుని నమ్ముకుంటే పలానా జరుగుద్దండి. మొన్న ఒక సహోదరుని కలిశాను. నేను అంకుల్ ఏంటి మీకు యేసు ప్రభు గురించి చెప్దాం అనుకుంటున్నాను. అబ్బే నాకు చెప్పకండమ్మా, ఎందుకంటే మా ఆవిడ క్యాన్సర్ వచ్చినప్పుడు చెప్పాను, అందరూ క్యాన్సర్ తగ్గిపోతున్నారు, అందరం ప్రభుని నమ్ముకున్నాం, చర్చిలో భోజనాలు పెట్టాము, హైదరాబాద్లో పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళాము, ఎంతో భక్తి చేసాము, ఆవిడ ప్రభుని నమ్ముకుంది, అందులో దిగిపోయింది. ఏంటంటే ఏమైపోయిందంటే ఆవిడ అందులో తెలియక మాట దిగిపోయింది. కానీ ఆమె చనిపోయింది. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకుంటే ఏమీ రాలేదు. కాబట్టి మాకు ఆ యేసు ప్రభు వద్దు. ఈరోజు చాలా మంది జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆలోచన, నేను క్రైస్తవుడిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను అనకండి. ఉంటే క్రైస్తవుడిగా బ్రతకండి, లేకపోతే కడుపే వారి దేవుడిగా నెక్స్ట్ బ్యాచ్లోకి వెళ్ళిపోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు రప్పించాడంటే అలా బ్రతకడం కోసం కాదు. మరి ఇప్పుడు ఎవరిని పోలి బ్రతకాలంట? స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేను 6 భక్తుల్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు అంశం ఈరోజు ముగించబడదు. ఎందుకంటే నేను అలా ఫాస్ట్గా వెళ్లకుండా ఒక్కొక్క భక్తుల గురించి వాళ్ళందరి జీవిత చరిత్రలు నేను చెప్పట్లేదు. యేసు క్రీస్తు ప్రభుని పోలిన వాళ్ళు, యేసు క్రీస్తు కొరకు జీవించే వాళ్ళు ఎలా జీవిస్తారు అని నేర్చుకుని అలా మనం బ్రతకాలని 6 జీవితాలను మాత్రమే నేర్చుకుందాం. ఈ 6 కూడా ఏం చేశారు అన్న మాటను ధ్యానించుకుందాం. చూడండి, మళ్ళీ చదువుతున్నాను 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునడి. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈయన గురించి మనం వచ్చే వారం చెప్పుకుంటాం. మేము మీకు, ఇందాక నన్ను అన్నాడు అంటే సింగులర్ యూజ్ చేశాడు. రెండవది ఆ 2వ లైన్లో ఆయన ప్లూరల్ యూజ్ చేస్తున్నాడు, బహువచనం. మేము, చదవండి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకున్న వారిని గురి పెట్టి చూడుడి. గురి కలిగి బ్రతకండి. దేవుని బిడ్డరా, నడుచుకున్న వారు ఉన్నారు. లెట్ us ఫాలో దేర్ ఎగ్జాంపుల్. వారి వలె ఉందాం, వారి వలె ఉందాం. ఎందుకు వారి వలె ఉండాలి? కీర్తనాకారుడు 16వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు అన్నాడు. భక్తుల జీవితాన్ని దేవుడు ఎందుకు వ్రాయించాడు ఈ పరిశుద్ధ గ్రంథములో అంటే, వారు చేసిన భక్తి, వారి జీవించిన జీవిత విధానం ప్రభువు మెచ్చి వాళ్ళ విషయాల్లో మనం ఏదైతే నేర్చుకోవాలి అనుకున్నాడో ఆ మాటలను మనకు పొందుపరిచి బైబిల్ గ్రంథములో వివరిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అసలు బైబిల్లో భక్తుల జీవితాలు మనం ఏమన్నా కేటగరైజ్ చేసి అనలైజ్ చేయడానికి కోసం కాదు. మనం నేర్చుకున్న సంగతులు మార్చుకోవడానికి, మార్చుకున్న వాళ్ళ మాదిరికరంగా ఉండడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. నేర్చుకోవాలి, మార్చుకోవాలి, మూడోది మాదిరికరంగా ఉండాలి. నేను నేర్చుకున్నానండి. ఏం నేర్చుకున్నారు? మహాత్మా గాంధీ, ఆయన మహాత్మా గాంధీ అని నేర్చుకున్నానండి. జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నేర్చుకున్నానండి. మనం పాఠాలు నేర్చుకున్నట్టు బైబిల్ నేర్చుకుని వాళ్ళెవరో తెలుసుకుని వెళ్ళిపోవడానికి రాలేదు. మనం వాళ్ళెవరో తెలుసుకుని అలా జీవించడానికి పిలువబడ్డాం. అందుకోసమనే కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక, ఇవన్నీ తీయొద్దు, రెఫరెన్సెస్ రాసుకోండి. 10వ అధ్యాయం 11వ వచనములో, ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు ఈ సంగతులు వ్రాయబడెను. చూడండి, ఇశ్రాయేలీలు ఎలా సడుక్కున్నారు, ఎలా గొణుక్కున్నారు, ఎలాగ దేవునికి దూరస్తులుగా ఉండి దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు, వారు కోరుకున్నవి ఎందుకు పొందుకోలేకపోయారు. వారి బుద్ధిని మనకు వివరించడానికి, వారి బుద్ధిని బట్టి మనం బుద్ధి తెచ్చుకొని అలాగ ఉండకూడదని బుద్ధి కలిగి బ్రతకడానికి దేవుడు కొన్ని సంగతులు వ్రాయించాడు. ఇంకా కొన్ని సంగతులు ఎందుకు వ్రాయించాడు అంటే, రోమీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనములో అంటున్నాడు,
మనము బోధనందడానికి వ్రాయబడిని. ఒకటి ఏంటండి, బుద్ధి కలగడానికి వ్రాయబడిని. రెండవది బోధనందడానికి. లెట్ us లెర్న్, నేర్చుకుందాం, వారిని చూసి బుద్ధి తెచ్చుకుందాం, వివేకం తెచ్చుకుందాం. నేను అలా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. దేవుని వింటారా, వాక్యం వింటున్నామంటే విధేయత కలిగి బ్రతకాలి. పిల్లలు ఇటు చూడాలి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. ప్రారంభిస్తున్నాము. అసలు ప్రజెంట్ డే చర్చ్ ఎలా ఉంది, ప్రస్తుత సంఘ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఈ సంఘ పరిస్థితిలో వీళ్ళ గురించి మనం ఎందుకు ధ్యానించాలో తెలుసుకోవాలి. అసలు చుట్టుపక్కల భయంకరమైన లోకంలో బ్రతుకుతున్నాను. చుట్టుపక్కల భయంకర పరిస్థితులు జరుగుతున్నాయని తెలిసినా మనకి ఎటువంటి ఏం ఫీలింగ్ లేకుండా బ్రతుకుతున్నాను. ఎందుకంటే ఒక భక్తుడు చెప్తాడు, ద చర్చ్ ఈజ్ మ్యారీడ్ టు ద వరల్డ్. చెప్పండి, చర్చ్ ఈజ్ మ్యారీడ్ టు ద వరల్డ్. సంఘము ప్రపంచంతో పెళ్ళయిందంట సంఘానికి. అదేంటండి ప్రపంచంతో పెళ్ళవడం ఏంటండి అంటే, ప్రపంచాన్ని ప్రభావితం చేసి ప్రభువు తండ్రు తిప్పవలసిన సంఘం ఆ ప్రపంచం యొక్క పరిస్థితులను బట్టి సంఘం ప్రభావితం చెందుతుంది. అది విచిత్రం. అందుకోసమని ప్రపంచం ఎవరు పెళ్ళయిందంట? సంఘానికి పెళ్ళయిందంట. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచ పరిస్థితులను బట్టి సంఘం ఎప్పుడు ప్రభావితం అవ్వకూడదు. సంఘాన్ని బట్టి ప్రపంచం మారాలి. కానీ ప్రాబ్లం ఏమవుతుంది? ప్రపంచాన్ని బట్టి ఎవరు మారుతున్నారు? సంఘం మారిపోతుంది. అందుకోసం భక్తులు అంటున్నాడు, ఎవరికి పెళ్లి జరిగిందంట? చెప్పండి, లోకానికి సంఘానికి పెళ్లి జరిగిందంట. అలా ఉండడానికి వీలు లేదు. అలా ఉంటే కనుక ఇప్పుడు నెహెమ్యా లేరు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం. నెహెమ్యా జీవితాన్ని ఒక్కసారి చూద్దాం. నెహెమ్యా జీవిత విధానాన్ని ఒక్కసారి చూద్దాం. నెహెమ్యా ఏడుపును చూద్దాం. నెహెమ్యా ఎందుకు ఏడ్చాడో చూద్దాం. నెహెమ్యా ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం. అలాంటి జీవితం మనకు ఎందుకు లేదో బుద్ధి తెచ్చుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడినవని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడిన నాతో చెప్పిరి. చాలా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదవండి. 3వ వచనం నుంచి 11 వచనాల వరకు మనము ధ్యానిస్తాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే మనతోటి, అసలు దేవుని యొక్క మనస్సు లేనివాడు క్రైస్తవుడు కాదు. దయచేసి నా వెనకాల చెప్పండి, దేవుని మనస్సు లేనివాడు దేవుని బిడ్డ కాదు. అసలు దేవుని మనస్సు ఏంటి? నశించిపోతున్న వారిని చూసి చెల్లించిపోయే మనస్సు. కాల్చబడిన ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఈయన ఎక్కడున్నాడు? చెప్పండి, ఎక్కడున్నాడు? మంచి ఉద్యోగం కలుగున్నాడు. ఈయన పాస్టర్ కాదండి బాబు. నెహెమ్యా వాజ్ నాట్ ఎ మినిస్టర్. మినిస్టర్ అంటే అమ్మ ఇంగ్లీష్లో రాజకీయ నాయకులు మినిస్టర్స్ అనరు. ఇంగ్లీష్లో పాస్టర్ని కూడా మినిస్టర్ అంటారు. అమ్మ అర్థమైందా? మినిస్టర్ అంటే ఏదో ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అనుకునేది. బాగా వినాలి. So Nehemiah, he was not a minister, he was not a pastor, he was not a preacher, he was a man of career. ఆయన ఒక ఉద్యోగం కలిగి ఉన్నాడు. ఏం ఉద్యోగం కలిగి ఉన్నాడు? రాజుగారి దగ్గర ద్రాక్ష పండ్లు పిండి రోజు గ్లాసులు అందించే అఫీషియల్ కప్ బేరర్ ఆఫ్ ద కింగ్. అంటే కప్పును అందించేవాడు. చక్కటి ఉద్యోగం కలిగి ఉన్నాడు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం కలిగి ఉన్నాడు. ఆయన గవర్నమెంట్ జాబ్. రోజు రాజుగారి దగ్గర, రాణిగారి దగ్గర కూర్చునేటువంటి ఆధిక్యత కలిగిన వాడు. అటువంటి వాడికి అసలు ఏమన్నా ప్రాబ్లం ఉందా? లేదు. అటువంటి వానికి బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా ఆయనకి ఫ్యామిలీ లేదు.
కాబట్టి ఎవరి కోసమో సంపాదించుకుని పోగు చేసుకుని బిల్డింగ్లు కట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన జీవితాంతకాలం అర్థహశస్త రాజు దగ్గర ఉండిపోయి, తర్వాత రాజుల దగ్గర ఉండిపోయి ఆయన తన జీవితం గడుపుకుంటే ఎవ్వరు ఆయన కొట్టివ్వలేరు, తిట్టివ్వలేరు, చంపేసివ్వలేరు, హాయిగా బ్రతకొచ్చు ఆయన. కానీ ఆయనకు ఒక సమాచారం వినబడింది. ఏం వినబడిందంటే కొన్ని వేల కిలోమీటర్ల, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నీ పితరుల పట్టణం, నీ తాత ముత్తాతలు ఉండి వాళ్ళ వాళ్ళ పరిస్థితి నుంచి బయటకు వచ్చేసి నువ్వు ఇక్కడ ఉన్నావే, ఆ దేశం పాడైపోయింది. ఆ దేశం పాడైపోయింది. వినగానే ఆయన కూర్చున్నాడట. ఆయన వస్త్రాలు చింపుకున్నాడు, ఏడుస్తున్నాడు. కొన్ని రోజులు, నెలలు ఉపవాసం ఏడ్చేస్తున్నాడట. ఈరోజు ప్రభు ఒక్కొక్క భక్తుడి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. డూ యూ హ్యావ్ ఎ హార్ట్ ఆఫ్ ద లార్డ్? దేవునికి ఉన్న ఆ యొక్క మనసు కలుగున్నామా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, వేర్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ద బర్డన్ ఆఫ్ జీసస్? యేసయ్యకి లేకపోతే దేవునికి ఉన్న భారం ఎంతమందికి ఉంది? ఆ రోజు అసలు నేను అంటాను, ఒకరు గుర్తుంచుకోండి, ఏ వ్యక్తి దగ్గరికి ఒక సమాచారం వెళ్ళినా, ఏ భక్తుడి గురించి బైబిల్లో వ్రాయబడినా, ఆ భక్తుడు ఎలాగ స్పందించినా అదన్నీ ప్రభు ప్రేరేపణ వల్లనే కలిగిన అన్నమాట గుర్తుంచుకోండి. నెహెమ్యా ఊరికి ఏడుపు రాలేదు నెహెమ్యా దగ్గరికి. దేవుడు బైబిల్ గ్రంథంలో నెహెమ్యాని ఏర్పాటు చేసుకున్న, ఎజ్రాని ఏర్పాటు చేసుకున్న, యెషయాని ఏర్పాటు చేసుకున్న, ఇర్మియాని ఏర్పాటు చేసుకున్న, యెహెజ్కేలుని ఏర్పాటు చేసుకున్న, హోషేయని ఏర్పాటు చేసుకున్న, ఇలాంటి భక్తులందరి దగ్గరికి వెళ్ళి తన హృదయ వేదనని వివరించి ఆయన హృదయ వేదనని ప్రజలకు ప్రకటించేవాడు. అది ఆయన చేసిన కార్యం. అదే బైబిల్ గ్రంథం అంటే. బైబిల్ గ్రంథంలో ఈ భక్తులందరూ ఏం వివరించారు? దేవుని హృదయాన్ని కలిగి, దేవుని హృదయంలో ఏ అగ్ని మండుతుందో, ఏ భారం కలిగి ఆయన వేదన పడుతున్నాడో ప్రజల నిమిత్తము, ఆ వేదన్ని వాళ్ళు అనుభవించి వ్యక్తపరిచిన వారు ఆనాటి భక్తులు. ఈ రోజులో నెహెమ్యాలు ఉన్నారంటారా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఇక్కడ కూర్చుని బెత్లెహేం ప్రార్థన మందిరంలో నెహెమ్యాలు ఉన్నారంటారా? ఇది సిద్ధపడినప్పుడు నిజంగా చాలా ఏడ్చాను నేను. చాలా బాధ కలిగింది నిజంగా. అసలు ఈ రోజుల్లో అసలు నెహెమ్యాలు ఎందుకు లేరో తెలుసా? ఎందుకు దుఃఖం రావట్లేదో తెలుసా? ఎవరికి వారగా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం జరుగుతుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము, మనుషులందరూ స్వార్థ ప్రియులు. చెప్పండి, మనుషులు ఎలా ఉంటారంటండి? స్వార్థ ప్రియులు. స్వార్థ ప్రియులు. చాలా ఒక్క మాట చాలు. అమ్మా ఏముందమ్మా అందరికీ? స్వార్థం అంటే ఏంటి? నేను బాగున్నాను కదా, మావిడ బాగుంది, అమ్మ ఆయన బాగున్నాడు, అమ్మ పిల్లలు బాగున్నారు, 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి. అమ్మ మీ చర్చికి ఎందుకు రాలేదంటే మొత్తం అంతా ముఖం వికారంగా చేసేసుకుని హాస్పిటల్కి వెళ్ళామండి, బాగాలేదండి, మొత్తం అంతా కూడా సెల్ఫే. నేను అంటాను, మనిషి బ్రతికేది సెల్ఫ్ కోసం అయితే లోకం కూడా దానికోసం బ్రతుకుతుంది. మరి నీ పేరు క్రైస్తవుడు ఎందుకు పెట్టాడు దేవుడు? క్రీస్తు మనస్సు మనకు లేనప్పుడు, క్రీస్తు మనస్సులో స్వార్థం ఉందా? క్రీస్తు ప్రాణం పెట్టింది తన కోసం ప్రాణం పెట్టుకున్నాడా? ఆయన పాపం చేశాడని సిలువకి ఎక్కాడా? దేవుని మనస్సు ఏంటంటే నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించాలన్న ఆశతో దిగొచ్చేసాడు ఆయన. అలాంటి మనస్సు కలిగిన నెహెమ్యా అక్కడ ఒక మంచి మాట నేను ధ్యానించినప్పుడు, ఒక భక్తుడు చెప్పిన మాటలు నేను ధ్యానిస్తుండగా ఆయన ఒకటే మాట అన్నాడు, నెహెమ్యా క్రైడ్ ఫర్ ద రూయిన్స్ ఆఫ్ జెరూసలేం ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, హీ క్రైడ్ ఫర్ ద రూయిన్స్ ఆఫ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అన్నాడు. యెరూషలేము గోడలు కూల్చబడినవని, ప్రజలు పాడైపోయారని. అదండి ఈరోజు మనకి మన ఇంటి వారు, లేకపోతే నా సొంత ఇంటి వారు, లేకపోతే నా సంఘంలోని రక్షణ లేని వాళ్ళు. ఇప్పుడు పేరు పెట్టి చెప్తే చాలామంది ఉన్నారు ఇక్కడ చర్చలో కూర్చున్న వాళ్ళు, ఇంకా బాప్తిసం తీసుకుని రక్షణ లేకుండా, రక్షణ పొంది కూడా దేవునికి నమ్మకంగా లేకుండా రోజులు గడుపుతున్న వాళ్ళు ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వచ్చేమా వెళ్ళేమా, అసలు దేవుడు నమ్ముకున్నామా లేదా, అంతవరకే, ఇంకేమీ లేదు.
అసలు మనకు భారం ఏదండి? ఎందుకు దుఃఖం రావట్లేదు? వాట్ ఈస్ యాంగ్విష్? యాంగ్విష్ అంటే అర్థం తెలుసా ఎవరికన్నా? ఇంగ్లీష్ మీడియం అని చెప్పండి ఎవరన్నా. యాంగ్విష్ అంటే అర్థం తెలుసా? ఏ క్రిస్టియన్ వితౌట్ యాంగ్విష్ ఇస్ నాట్ ఎ క్రిస్టియన్. యాంగ్విష్ అంటే అర్థం ఏంటంటే డీప్ పెయిన్ అండ్ స్ట్రెస్, ద యాగనీ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుడు తన హృదయములో అనుభవించిన నొప్పి, ఆ బాధ, ఆ వేదనని కలిగి అనుభవించగలిగిన వాడు యాంగ్విష్ కలిగిన వాడు, ఆ వేదన కలిగిన వాడు. నెహెమ్యా అలాంటి వేదనతో ఏడుస్తున్నాడు. ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, నేను నా ప్రజలందరమును పాపం చేసేదివే. చెప్పండి, ఏం ఒప్పుకుంటున్నాడండి? మేము పాపం చేసాం ప్రభా. మనకు కూడా ఎవ్వరికి మారగా ఇప్పుడు ఏమండి, ఎందుకంటే కరోనా వస్తుందండి, ఎందుకంటే ప్రజలు ఇలా తయారవుతారు ఏంటి? సమాజం బాలేదండి, ఎవరికి వాళ్ళగా జడ్జి చేసేస్తూ ఉంటాం. చుట్టుపక్కల ప్రజలండి చాలా విగ్రహారాధన చేస్తున్నారండి. చుట్టుపక్కల ప్రజలు మంచోళ్ళు కాదండి అంటే మనం మంచోళ్ళమా? నెహెమ్యా అంటున్నాడు, నేనును నా ప్రజలందరూ పాపము చేసితిమి. ఎస్ లార్డ్, నువ్వు చెప్పినట్టే శిక్షించావు, నువ్వు చెప్పినట్టే మనం మాకు శిక్షను అప్పగించావు, దీంట్లో తప్పేం లేదు. నీది వీఆర్ వర్త్ ఆఫ్ ద పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ మేము తగిన వాళ్ళం ప్రభా. కానీ దయచేసి జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఈరోజు నెహెమ్యా జీవితం ద్వారా ఒక్కొక్క మాటే అందించాలని అనుకుంటున్నాను. ఒక వేదన, ఒక బాధ, దేవుని యొక్క ఆవేదనని అర్థం చేసుకునే భక్తులు ఈ రోజుల్లో లేరు. భారతదేశం నశించిపోతుంది, ఆయన ఆవేదన దేవుని పొంది మనకుందా? నిడదవులు పట్టడం నశించిపోతుంది అని ఆవేదన దేవుని పొంది మనకుందా? మరి వీధి వారు, ఇరుగు పొరుగు వారు నశించిపోతున్న ఆవేదన దేవుని పొంది మనకుందా? ఒకసారి ఆలోచించేద్దాం. ఆవేదన లేదు అంటే మనము క్రీస్తు మనసును లేని వాళ్ళం. మరి క్రీస్తు నే అంటున్నాడు అపోస్తలుడు పౌలు, నేను ఆయన్ని పోలి నడుచుకున్నట్టు నన్ను పోలి. క్రీస్తు పోలిక ఏంటంటే నశించిన వారి పట్ల ఒక భారం, ఒక భారం. నేను బిడ్డరా, వేదన ఉండాలి. సరే, వేదన ఉండి ఏడ్చేసి ఊరుకున్నాడా అండి? చెప్పను, ఏడ్చేసి ఊరుకున్నాడా? ప్రార్థన చేశాడు. బాగా వినండి, నేను త్వరగా చెప్తున్నాను ఒక్కొక్కరి విషయం. ప్రార్థన చేశాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, రిక్వెస్ట్ చేశాడు, ఆ దేశానికి వెళ్ళాడు. నన్ను చూడాలి మీరు, నన్నే చూడాలి మీరు, ఇటువంటి చూడదు, నన్నే చూడండి. రిక్వెస్ట్ చేశాడు, ఆ దేశానికి వెళ్ళాడు, అధికారులతో మాట్లాడాడు, గోడ కట్టడం మొదలుపెట్టాడు. ఏ గోడ అయితే కూలిపోయిందో, ఏ గోడ అయితే కాలిపోయిందో 52 రోజుల్లో ప్రజలందరి సహాయంతో వాళ్ళ హృదయాన్ని బలపరిచాడు, డబ్బులు పోగు చేశాడు, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాడు, ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. చాలా బెదిరింపులు అనుభవించాడు. ఈజీగా జరగలేదు. నేను గుర్తుంచుకోండి, దేవుడు ఇచ్చిన ప్రేరేపణలో కూడా, దేవుడు కార్యం చేయమన్నప్పుడు కూడా శత్రువు ఆ కార్యాన్ని పాడు చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ నెహెమ్యా వలె దేవుని ముందు పెట్టుకుని నడిచే వాళ్ళంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని మనస్సు ఒకటి కలుగుంటే సరిపోదు, పూర్తి చేయాలి ఆ కార్యాన్ని. చేశాడా చేయలేదు? నెహెమ్యా ఏం చేశాడమ్మా? ఎన్ని రోజులు పట్టిందంట? 52 రోజుల్లో ఆ ప్రాకారాన్ని అక్కడ ఆయన పూర్తి చేసిన తర్వాత సంకలు కొట్టుకుని నేను గనక కట్టాను, నేను కనక కట్టాను అని జరా అంటే చదువుతాం చూడండి. 6వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. ఈ ప్రకారముగా ఏలులు మాసము 25వ దినమున అనగా 72 దినములు ప్రాకారము కట్టుట సమాప్తమాయను. అయితే మా శత్రువుని సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్ని జనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని, చెప్పండి మాట, ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. అంటే పబ్లిక్గా ఆయన చేసిన ప్రతి దినములో, ప్రతి కార్యములో ప్రభువుని హెచ్చిస్తూ, ప్రభువుని ముందు పెట్టుకుంటూ దేవుడు ఏం
చెప్పాడో ఎలా చెప్పాడో ప్రజల్ని బలపరుస్తూ దేవుని ప్రణాళిక చొప్పున ఆయన కార్యం చేశాడు. కాబట్టి పబ్లిక్గా కూడా ఏం తెలిసిందంటే ఈ కార్యము నెహెమ్యా వలన అయితే జరగదు. ఇది ఎవరి వలన జరిగింది? దేవుని వలన జరిగింది. ఈరోజు నెహెమ్యా లాంటి వాళ్ళు మనలో తయారు కావాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. అనేక యెరూషలేములు ఇక్కడ కూలిపోతూ ఉన్నాయి, అనేక సియోన్లు కూలిపోతున్నాయి. సియోను యెరూషలేము అంటే విశ్వాసి ఒక వ్యక్తిగత జీవితాలు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు రారు చర్చికి, కుటుంబాలుగా అనేక మంది దేవుని సన్నిధికి రారు. కూలిపోయిన వాళ్ళు చెదిరిపోయారు, శిథిలమైపోయారు, కట్టడం లేదు, వాళ్ళ ఆత్మీయ జీవితం కాలిపోయింది, ఆత్మీయ జీవితంలో అట్టడుగు పడిపోయారు, చెత్త కింద తయారైపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ప్రార్థన చేసేమా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా చెప్పేమా? నన్ను చూడాలి, మీరు నన్ను చూడాలి. దయచేసి ఎవరు మొబైల్స్ వైపు చూడద్దు, మొబైల్స్లో బైబిల్ కూడా చూడద్దు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని కార్యాలు ఇది దేవుని వల్ల జరిగింది. కూలిపోయిన యెరూషలేములు మన ఇళ్లలో లేరా అండి? కూలిపోయిన సియోనులు మన ఇంట్లో లేరా? కాల్చబడిన వాళ్ళు, చెత్త కింద అయిపోయిన ఆత్మీయ జీవితాలు కలిగిన వాళ్ళు, వాళ్ళని కట్టే బాధ్యత మనకు లేదా? ఒక భక్తుడి గురించి చెప్పుకుంటే ఇంకొక ఆయన గుర్తుకొస్తాడు. రెండో ఆయన ఎవరంటే ఎజ్రా. ఈయనేమో ఫిజికల్ టెంపుల్ కట్టాడు. ఈయన కూలిపోయి కాల్చబడిన గోడలను కట్టాడు. ఎజ్రా వాక్యము లేక, ధర్మశాస్త్రము లేక చెదిరిపోయిన వారిని వాక్యములో కట్టాడు. నెహెమ్యా గోడలు కడితే ఎజ్రా వాక్యముతో వారిని కట్టాడు. రెండో భక్తులకు వెళదాం. వాక్యముతో కట్టినవాడు. సో నెహెమ్యా ఎలా కట్టాడు అంటే ప్రార్థనతో కట్టాడు. ఎజ్రా వారిని ఎలా కట్టాడంటే వాక్యంతో కట్టాడు. చెప్పండి, నెహెమ్యా ఎలా కట్టాడమ్మా? ప్రార్థనతో. ఈరోజు మొదటి విషయం మనకేం కలిగి ఉండాలంటే నెహెమ్యా వంటి భారభరితమైన దేవుని మనస్సు కలిగి శిథిలమైపోయే వారిని చూసి, చెదిరిపోయిన వారిని చూసి కన్నీటి ప్రార్థన చేసి వారు అలా తయారవడానికి నేను కూడా ఒక కారణమని ఎంచిన వారముగా మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రభువు యొక్క బిడ్డలను కట్టగలిగిన వారముగా ఉండాలని ప్రభు నెహెమ్యా ద్వారా మాట్లాడుతున్నాడు. రెండు ఆయన ఎజ్రా గ్రంథానికి వెళ్దాం. ఎజ్రా గ్రంథం నెహెమ్యాకు ముందు ఉంటుంది, 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం 10వ వచనం చదువుకుందాం. ఎవరంటండి? మోషే అనుగ్రహించిన ధర్మశాస్త్రమునందు ప్రవీణత గల శాస్త్రి. చూడు, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. 10వ వచనం చదువు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనేను. నేను ప్రతిదానికి రెఫరెన్సులు చెప్పుకుంటూ పోతే చాలా లోతుగా వెళ్ళాలి, కానీ వివరణ మాత్రం పూర్తిగా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. పాయింట్ వైజ్ ఏమన్నా ఫాస్ట్గా రాసుకోగలిగితే రాసుకోండి, బాగా వినాలి. ఈ ఎజ్రా ఎవరండి అంటే చెప్పండి, ఎవరండినా? ఆయన అహరోను యొక్క ముని మనవడు. అహరోను యొక్క ముని మనవడేమో ఫినెహాసు ముని మనవడు ఎవరంటే చెప్పండి, ఎజ్రా. అంటే ఈ ఎజ్రా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే అహరోను మొదలుకొని దగ్గర 14 నుంచి 16 తరాల తర్వాత వచ్చాడు అనమాట. ఈయన అటువంటి కుటుంబంలో పుట్టిన ఈ ఎజ్రా ఏమన్నా చిన్నప్పటి నుంచి సరదాగా సంతోషంగా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి టీచింగ్ నేర్చుకున్నాడంటే ఈయన ఎక్కడున్నాడంటే ఈయన కూడా చెరలో ఉన్నాడు. చెప్పండి, ఈయన ఎక్కడున్నాడమ్మా? 70 సంవత్సరముల చెరలో ఉన్నాడు.
అక్కడ ఆయన బైబిల్ ట్రైనింగ్ చేసి ఏమైనా శాస్త్రులు ఏమైనా కూర్చుని ట్రైనింగ్ ఇప్పించారా? ఈ రోజుల్లో ఎలా ఉందంటే చెప్తాను, బాగా వినండి. ఇది విమర్శ కాదు. అనేక మంది భక్తులు చరిత్రలు నేను ఈ మధ్యన ధ్యానించడం ప్రారంభించాను. బైబిల్ గ్రంథంలో మాత్రమే కాకుండా మిషనరీ జీవిత చరిత్రలన్నీ ధ్యానిస్తూ ఉంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ఒక 6 నెలలు బైబిల్ ట్రైనింగ్, 6 నెలలు ఒక సర్టిఫికెట్ బయటకు తీసుకొచ్చి, ఎవరు మనం రెవరెంట్, నేను పాస్టర్, నాకు బీటీహెచ్, సిటీహెచ్, డిటిహెచ్, ఎండివిలు, బీడీవీలు కిందకి ఎక్కడ రాసుకోవడానికి నేను నా కార్డు కింద చెప్పండి ఏముండాలి? బీడి, ఎండి, ఎండివి, బిషప్, రెవరెండ్, నేను అంతే. ఒక ముఖ్యం ఇంకేం లేదండి చెప్పుకోవడానికి. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఎజ్రా లాంటి వాడు, అతని గురించి దేవుడు పరిశుద్ధాత్మదేవుడు సాక్ష్యం చెప్పాడు, అతడు ప్రవీణత కలిగిన శాస్త్రి. అంటే ధర్మశాస్త్రములో ఉన్న విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా ఎరిగినవాడు. కానీ మనిషి ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు. అటువంటి చెరలో ఉన్నవాడు ఎలా ఉన్నాడు అంటే, ఇక్కడ కూర్చున్న మనం అందరం ఏమనుకుంటున్నాం తెలుసా? నాకంతా వాక్యం తెలుసు, నాకు ఎజ్రా గురించి తెలియకపోవడం. చాలామంది అసలు ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు చదవరు. అమ్మ ఎజ్రా అంటే ఎవరంటే ఇలా ముందు వస్తారు, నెహెమ్యా అంటే ఇంకా హోషియా, యోవేలు, ఆమోస లాంటిది జోలికి వెళ్ళరు. ఏం చదువుతున్నారు? సామెతలు చదువుతున్నాడు. ఇంకా అమ్మ ఏం చదువుతున్నా? కీర్తన లెక్క. ఇంకేం చదువుతున్నావు అమ్మ? దానియేలు లెక్క. ఇంకేం చదువుతున్నావు? మహా ఉంటే ఏ మత్తయి సువార్త, మార్కు సువార్త. మళ్ళీ ఒక నెల పోయిన తర్వాత అడిగాను అనుకో, అంటే ఎక్కడ మొదలుపెట్టానో అక్కడ మర్చిపోయినాక మళ్ళీ సామెతలు చదువుతున్నాను. అంటే కంటిన్యూషన్ ఉండదు, కంటిన్యూషన్ ఉండదు స్టడీలో. కొంచెం బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి. రోజులు వెళ్ళిపోతున్నాయి, భయంకర రోజులో ఉన్నాం. ఈరోజు దేవుని మనస్సు కలిగిన వాడు, దేవుని మాదిరిగా పెట్టుకున్నవాడు, క్రీస్తు ప్రభుని మాదిరిగా పెట్టుకున్నవాడు, నేను క్రైస్తవుడని చెప్పుకున్నవాడు దేవుని వాక్యములో ప్రవీణత కలిగిన వాడుగా ఉండాలి. పోయిన వారం కూడా చెప్పాను, పరలోకి వెళ్ళిపోవాలి చాలా ఆశ మనకి. దేవుని గురించి జ్ఞానం ఏది? దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానం ఉందా మనకి? అసలు పరలోకం వెళ్ళేటప్పటికి ఆయన ఎవరు పూర్తిగా తెలుసుకుని వెళుతున్నామా? పూర్తిగా తెలుసుకుని వెళుతున్నామా? ఇప్పుడు అనుకుందాం, ఏదైనా పెళ్ళి అయింది, భార్య భర్తలకైతే గొడవలు వచ్చినాయి. ఇప్పుడు ఈ ఇంటి వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, అమ్మాయి ఇంటి తరపునలు ఏంటారండి మంచోడని చేసామండి అని వీళ్ళు ఏడుస్తుంటారు. ఇటువైపు వాళ్ళు ఆ అమ్మాయి ఏదో మంచిదని చేసామండి. ఈ వెనకాల పెద్ద మనుషులు అంటారు, ఏ అమ్మా ఎవరికి చెప్పి చేసావు, సరిగ్గా కొనుక్కున్నావా? అవతలడు ఎలాంటి తెలియకుండానే చేసేస్తారా? అవతల అమ్మాయి ఎలాంటిదో తెలియకుండానే చేసేస్తారా అంటారు. నేను ఒక మాట అంటాను, ఒక పెళ్లిలో ఒక 25 సంవత్సరాలు కలిసి ఉండే కాపురానికే తెలిసేసుకుంటే పర్మనెంట్గా దేవునితో ఉండడానికి వెళ్ళిపోతున్నాం. వరుడు దగ్గరికి వధువు సంఘంగా ఎగిరిపోవాలనుకున్నాం. ఏం తెలిసిన వెళ్ళిపోతాం ఆయన గురించి? అసలు ఆయన గురించి ప్రవీణత ఉందా? ఆయన గురించి ఏం తెలుసుకుందామని ఆశపడుతున్నాం? వారం రోజులకు ఒకసారి బైబిల్ తీసే రకాలు ఉంటారు, దుమ్ము దులుపుకుంటారు బైబిల్ని. సిగ్గనిపించట్లేదా? టీవీల ముందు కూర్చోవడానికి టైం వేస్ట్ అనిపించదు, సెల్ ఫోన్ దగ్గర కూర్చోవడానికి టైం వేస్ట్ అనిపించదు, స్నేహితుల దగ్గర కూర్చోడానికి టైం వేస్ట్ అనిపించదు, నీ పని చేసుకోవడానికి టైం వేస్ట్ అనిపించదు. ఎందుకంటే రూపాయలు సంపాదిస్తుంటాం కదా. మనుషులు చెప్పిన పనులన్నీ చేస్తాం మనం, దేవుడు చెప్పిన పని ఒకటే చెయ్యము. ఎజ్రా ఎలాంటి వాడంటే ప్రవీణత కలిగిన శాస్త్రి. సరే, ఆయనకు ఒక్కటే ప్రవీణత కాదంట, ఏం డిసైడ్ అయిపోయాడంట? చూడండి, మళ్ళీ చదువుకుందాం. 10వ వచనం కంటతొచ్చేది. అతడు ధర్మశాస్త్రము పరిశోధించి ఏమి నిశ్చయించుకున్నాడంట? ఇదేంటి, నాకు ఎంత తెలుసు అనుకుంటున్నాను కానీ ఇంకా దాంట్లో నేను పరిశోధించాలి. ఐ షుడ్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ షుడ్ గో ఇన్ టు ఇన్ సర్చ్ ఆఫ్ ద లార్డ్. ఐ షుడ్
హ్యావ్ ఏ బైబుల్ స్టడీ అబౌట్ ద వర్డ్ ఆఫ్ లార్డ్. నేను దాని లోపలికి వెళ్ళిపోవాలి, పరిశోధించాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి ప్రభు కొరకు. నేను పరిశోధించి దాని చొప్పున, ఇది వెరీ ఇంపార్టెంట్. నీకు ఎన్ని పుస్తకాలు తెలిసేని కాదు, నువ్వెంత బీటీహెచ్ చేసేవని కాదు, దాని చొప్పున నేను నడుచుకోవాలని డిసైడ్ అయిపోవాలి. నేను దేవుడిని పోలి నడుచుకోవాలని ఆశ కలిగిన నా జీవితంలో నేను ఆయన వాక్యాన్ని కేవలం పరిశోధించడం మాత్రమే కాదు, వాక్యమైన దేవుడిని నేను గ్రహించడం మాత్రమే కాదు, గ్రహించి నేను దాని చొప్పున నేను నడుచుకోవాలి. నేను దాని చొప్పున నడుచుకోవాలని ఆలోచన ఉండాలి. చివరిది, నేను ఇంకొకరికి నేర్పించాలి. ఫస్ట్ ఏం చేయాలి? పరిశోధించాలి. మీకు నోరు ఉందా అమ్మా బాబు? ఉందా అందరికీ? నోరుంటే చెప్పండి. ఒకటి పరిశోధించాలి, గట్టి చెప్పండి. పరిశోధించాలి, నడుచుకోవాలి, నేర్పించాలి. చెప్పాలి. ఫస్ట్ ఏంటి? పరిశోధించాలి, రెండవది నడుచుకోవాలి, మూడవది నేర్పించాలి. ఈ మూడు ఉంటేనే నేను ఎజ్రాలా ఉంటాను. దేవుని బిడ్డరా, వారిని గురిపెట్టి నడుచుకోనడు. ఈరోజు మన అంశం ఏంటి? వారిని గురిపెట్టి నడుచుకుంటాం. ఎజ్రా వెరీ గుడ్ మ్యాన్, వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ అని తెలుసుకోవడానికి వచ్చేది కదా మనం. కాదు, నేనెందుకు అలా ఉండకూడదు, నేనెందుకు అలాగ తయారవ్వకూడదు? నాకు నిజంగా విసిగిపోతున్నానండి. సంఘం కొరకు 3 సంఘాల విషయంలో కూడా ప్రభా నీ వాక్యం విషయంలో అటువంటి పిపాస, అటువంటి దాహం కలిగిన వాళ్ళని తయారు చేయండి ప్రభా అని ఏడుస్తూ ఉన్నాను. ఒక మంగళవారం గుడికి ఒక యవనస్తుడు కనిపించాడు ఇక్కడ. మంగళవారం గుడికి వచ్చేది ఎవరంటే సోమశేఖర్, మహా అంటే సురేష్. అయిపోయింది, మంగళవారం గుడికి లేదు ఇక. శుక్రవారం గుడికి సోమశేఖరు, మహా అంటే సురేష్, ఇంకెవరు కనబడరు. బ్రదర్స్ అందరికీ మొత్తం బీటీహెచ్లు సిటీహెచ్లే మొత్తం బ్రదర్స్. వాక్యం ఏమో బాగా తెలుసుకోవాలి కదా. సిస్టర్స్ అయితే ఇంకెక్కువ తెలుసు. ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎక్కువ ఉంటారు సిస్టర్స్లో. నేను విమర్శించట్లేదు. ఏమంటే మన బిడ్డల కొరకు ఒక స్కూల్స్ పంపించేస్తున్నాం, ట్యూషన్ పంపించేస్తున్నాం, ఫీజులు కడుతున్నాం, వాళ్ళ భవిష్యత్తుల కొరకు పెద్ద పెద్ద కార్యాల కొరకు ఎస్టిమేషన్లు వేసుకుంటున్నాం. అంతకంటే తీసిపోయిందా దేవుని వాక్యం? ఆశుద్ధ పరిశోధించాలని, నేను నేర్చుకోవాలి, నేను నడుచుకోవాలలాగా, నేను నడుచుకోవాలి. ఏమండి, ఎజ్రా మామూలు వాడు కాదు. బాగా వినండి, ఇది బైబిల్ స్టడీ మొదలు పెడితే మనకి సరిపోదు టైం. నేను కొన్ని మాటలు చెప్తాను ఎజ్రా గురించి. ఆయన నేర్చుకున్నాడు, ఆయన పరిశోధించాడు, నేర్పించడం ప్రారంభించాడు. ఆయన గ్రంథమును వివరిస్తూ ఉంటేనంట చాలా సంవత్సరాలు, 70 ఏళ్ళు అయిపోయింది కింద ప్రజలు దేవుని వాక్యం విని. ఏమండి, ధర్మశాస్త్రం అంటే వాళ్ళకి 5 పుస్తకాలు తప్ప ఏం లేవు. వాళ్ళకి యెహోషువ గ్రంథం నుంచి ఏం లేదు. వాళ్ళకి ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇది తప్ప ఇంకేమీ తెలియదు. ఇదే తెలుసు. ఇక్కడికి 5 గ్రంథాలు వివరిస్తూ ఉంటే కిందున్న ప్రజలు రొమ్ము కొట్టుకుని, గుండెలు బాదుకుని ఏడ్చేస్తున్నారంట. అబ్బా, ఇంత ఆశీర్వాదాలు ఉన్నాయా? ఇన్ని ఆశీర్వాదాలా మేము పోగొట్టుకుంది? ఇన్ని శాపాలు ఉన్నాయా? అందుకోసం ఇంత శాపం మేము భరించామా అని గుండెలు కొట్టుకుని ఏడుస్తూ ఉన్నారట. ఒక పక్కన వర్షం పడిపోతా ఉంది, ప్రజలు కదలట్లేదు. ఒక పక్కన ముద్దయిపోతున్నారు, ప్రజలు కదలట్లేదు. వాక్యం అంటే ఆ రోజున అంత ఆశతో వినే కృప ఎజ్రాను బట్టి దేవుడు అనుగ్రహించాడు వారికి. సరే, అది ప్రకటించి ఊరుకోలేదు, ప్రాక్టీస్లోకి వచ్చేసాడు. వినండి, ఏం చేశాడు? ప్రాక్టీస్లోకి వచ్చేసాడు. విశ్రాంతి దినాలని ఆచరించక 70 సంవత్సరాలు చెరందుకు వెళ్ళారండి. విశ్రాంతి దినాలని, విశ్రాంతి సంవత్సరాలను ఆచరించక దేవుని బదులు విగ్రహాలని పూజలు చేసి 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళారు. ఈ 70 సంవత్సరాల చెరకాలంలోనే కదా ఎజ్రా నెహెమ్యాలు బయటకు వచ్చింది. ఒకరోజు మందిరం గోడ పక్కన ఒకడు వ్యాపారం చేస్తున్నాడు. జామకాయలు, కూరగాయలు అమ్ముతున్నాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా వీడు? ఎజ్రా నెహెమ్యాలు వెళ్ళి వాళ్ళ బళ్ళు, వాళ్ళ కూరగాయల బళ్ళు అన్ని పడదోసేసి, వాళ్ళని చెంప మీద కొట్టి
అంటే మిమ్మల్ని మాట్లాడితేనే శక్తి మానేస్తారు, చెమ్మ మీద కొట్టిదా కొట్టరా? ఏమండి? అన్య స్త్రీలను వివాహము చేసుకున్నందుకు దేవుని యాజకుల సంతతి పాడైపోయిందని వాళ్ళని చుట్టు బిడ్డ కొట్టేశారంటండి. వాళ్ళు ప్రక్షాళన చేశారు. ఏం చేశారండి? ప్రక్షాళన, పరిశుద్ధపరచడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మన చుట్టూ, మన కుటుంబం, మన సమాజం వాక్యము లేకుండా పాడైపోతుందనేటువంటి ఆలోచనతో ఒక్క ఎజ్రా ఎక్కడ నిలుస్తాడా? ఈ వాక్యం ధ్యానించినప్పుడు నేను దేవుని దగ్గర ఏడ్చాను. ప్రభా, ఈ వాక్యం అయిన తర్వాత నా సంఘంలో ఒక్క నెహెమ్యా లేకపోవా, ఒక్క యజ్రానగా లేకపోవా ప్రభా? నేను ఈ దినాల్లో చాలా వేదన పడతా ఉన్నాను, చాలా వేదన. ప్రభా, ఒక్కళ్ళని తయారు చేయి ప్రభా, నా బిడ్డలో ఒక్కళ్ళని తయారు చేయి. అది స్త్రీ అని పురుషులని భేదం లేదు. దేవుడు ఎవరినన్నా తయారు చేయాలని ఆశ. ఎందుకంటే ఈరోజు వాక్యం అంటే ప్రేమించేవాడు చాలా తక్కువైపోయిన దినాల్లో బ్రతుకుతున్నాం. అసలు వచ్చేమా, ఆదివారం విన్నామా, వెళ్ళిపోయామా, ఏంటది? అసలు దేవుడు అంటే అంత ప్రేమలేంతని ఎందుకు వచ్చేసింది మనకి? కారణం ఏంటంటే ద చర్చ్ ఈజ్ మ్యారీడ్ టు ద వరల్డ్. అంటే లోకంతో పెళ్ళైపోయింది మనకి, లోకంతో భద్రం అయిపోయాం మనం. కాబట్టి అలాంటి రోషం మనకు లేదు. ఉద్యోగాలని కరెక్ట్గా క్రమంగా చేసుకుంటున్నాము. 1 గంట దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం నేర్చుకోవడానికి వాక్యాన్ని. మన చుట్టుప్రక్కల సమాజం కొరకు కన్నీటి ప్రార్థన చేయగలిగిన, వేదన కలిగిన వాళ్ళంగా ఉండట్లేదు. ఎందుకు భారం లేదు? దేవుని బిడ్డలారా, నెహెమ్యా లాంటి భారం కలిగిన వ్యక్తులుగా వీరందరూ ఎవరిని పోలి నడుచుకున్నారమ్మా? క్రీస్తును మాదిరిగా పెట్టుకున్నవాడు. చెప్పండి, ఎవరిని మాదిరి పెట్టుకున్నవాడు వీళ్ళు? క్రీస్తును మాదిరి పెట్టుకున్నవాడు. మీకు మాట తెలుసా? మీకు చాలా మందికి తెలియదు. నేను సండే స్కూల్ తీసుకుంటాను ఈ చర్చిలో. ఏంటి, నిడదవోళ్ళు, చెట్టుపేటలో, రావులపాడులో. మంగళవారం మళ్ళీ సండే స్కూల్ తీసుకుంటాను. అక్కడ బుధవారం తీసుకుంటాను, అక్కడ లక్షవారం తీసుకుంటాను. నేను చాలా గ్రేట్ ఇంటెలిజెంట్ అని కాదు, సండే స్కూల్ తీసుకోలేని వాళ్ళు లేరని కాదు, కానీ ఒక ఆశ, ఒక ఆవేదన, వీళ్ళని ఒక లెవెల్గా తీసుకురావాలి, వీళ్ళని ఒక పరిస్థితిలోకి తీసుకురావాలని ఆశ దేవుడు నాకు ప్రారంభించాడు. కాబట్టి నాకు ఓపిక లేకపోయినా దేవుడు ఓపిక ఇచ్చి ఆయన నడిపిస్తున్నాడు అంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకున్న ఒక్క బర్డను పంచుకుని ఒక్కళ్ళు తయారవ్వలేదు. ఇంకా సంఘంలో తయారవ్వలేదు. తయారవ్వాలి. అది దేవుని యొక్క ఆవేదన. చెప్పండి, మొదటి వ్యక్తి ఎవరండి? నెహెమ్యా. ఆయన దేంతో కట్టాడు? ప్రార్థనతో చెదిరిపోయిన, కూలిపోయిన యెరూషలేమును కట్టాడు. ఈయన దేంతో కట్టాడు? వాక్యముతో కట్టాడు. కట్టి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ముందు పరిశోధించాడు, తర్వాత నడుచుకున్నాడు, అలా చేసి చూపించాడు, తర్వాత నేర్పించాడు. విశ్రాంతి దినాలని అనుసరించకపోయినా ఊరుకోలేదు. అన్ని స్త్రీల్ని వివాహం చేసినా ఊరుకోలేదు. దేవుని కార్యాలు వాక్యం ద్వారా ఖండించాడు. ఈరోజు సంఘాల్లో ఖండిస్తే చెప్పండి, నా గురించి చెప్పింది ఆవిడ, నా గురించే మాట్లాడేది. నేను ఒక మాట అంటాను, మీ గురించి కాకపోతే ఫ్యాన్లకిను ట్యూబ్లైట్లకి వాక్యం అండి కదా చర్చిలో. నేను తెలియగలుగుతాను. ఏ పాస్టర్ వచ్చి చెప్పినా ఫ్యాన్లకి, ట్యూబ్లైట్లకి, ఆ బోర్డులకి చెప్పరు, మనుషులకి చెప్తారు కింద కూర్చున్న వాళ్ళకి. నాకు, మీకు, అందరికీ వాక్యం. దేవుని దగ్గర విధేయత చూపిస్తామా? అది మన ఇష్టం. విధేయత చూపించమా? అది కూడా మన ఇష్టమే. జాగ్రత్త. 3వ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఆయన ఎవరండి అంటే ఫినెహాస్. ఆయన ఎవరండి? ఫినెహాస్. చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం
7-8 వచనాలు చదువుకుందాం. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటిని చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవున్నట్లు పొడిచాను. బాగా వినండి. అప్పుడు ఇశ్రాయేలు నుండి ఏమైపోయిందంటే అండి, తెగులు నిలిచిపోయాను. అందరు చెప్పండి మాట, ఇంకా గట్టి చెప్పాలి, ఇంకా గట్టిగా. ఓకే, 11వ వచనం నా వెనకాల చెప్పండి. వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్ళించను గనక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. ఏ భక్తుడండి ఫినెహాస్. అమ్మ, ఎందుకు ఇంత డీటెయిల్గా వెళ్తున్నాను మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎందుకు ఇంత లోతుగా వెళ్తున్నానంటే, చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత లోతుగా వెళుతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఏదో డల్గా గోళ్ళు కొరుక్కుంటా, చేతులు అమ్మటం చూసుకుంటా, నిద్రపోతా, దిక్కులు చూస్తా వాక్యం వినకండి. వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యం అంతే. తెచ్చాలి. మీ ముందు నిలబడింది జాయికి కాదు, ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదే చూపించాలి అంతవరకే. ఇది నాకు మీకు. ఎవరండి ఈ ఫినెహాస్ అంటే, ఇందాక ఎజ్రా గురించి మాట్లాడుకున్నామే, ఎజ్రా యొక్క ముత్తాత. చెప్పండి, ఎజ్రా యొక్క ముత్తాత అహరోనుకి ముని మనవడు. చెప్పండి, ఈయన ఎవరంటండి? అహరోనుకి ముని మనవడు. అహరోను కొడుకు ఎవరు? ఎలియాజరు. అర్థమైందా? అహరోను మనవడే, ముని మనవడు కాదు, అహరోను మనవడు. కాబట్టి అహరోను కొడుకు ఎలియాజరు, ఎలియాజు కొడుకు ఫినెహాస్. అక్కడ జరిగింది అమ్మ బాగా వినాలి. అమ్మ మీకు ఎంత డీటెయిల్గా చెప్తున్నా కొంతమందికి తెలియదు కాబట్టి బాగా లోతులోకి వెళుతున్నారు. తెలిసిన వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు, నాకు అన్నీ తెలిసండి ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను అనుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా బాలాకు అనేటువంటి మోయాబు రాజు ఇశ్రాయేలుని మీదకి శాపము రప్పించడానికి, ఇశ్రాయేలుని శపించడానికి పిలవగా దేవుడు శపించనివ్వలేదు, దీవించాడు. బావినాడు ఏం చేశాడమ్మా? దేవుడు దీవించాడు. ఎప్పుడైతే దేవుడు దీవించి బిలాముకు రావలసిన సొమ్ములు రాలేదు, బిలాము ఒక చెత్త సలహా చెప్పాడు మోయాబు రాజుకు దగ్గర ఒక మాట చెప్తాను. మా ఇశ్రాయేలీయులు పురుషులు అందమైన ఆడవాళ్ళని చూస్తే ఫ్లాట్ అయిపోతారు. మీ మోయాబు స్త్రీలు అందంగా ఉంటారు కదా, మా వాళ్ళ దగ్గర పంపించు. నా నోటితో చెప్పిద్దామంటే దేవుడేమో చెప్పించనివ్వలేదు, దీవించేసాడు కదా. దేవుడే శపించాలి అంటే దేవుడు కోపం రావాలి. దేవుడు కోపం రావాలంటే కోపం తెప్పించి పని ఇశ్రాయేలుని చెయ్యాలంటే నువ్వేం చేస్తావంటే, మీ ఆడవాళ్ళని మా దగ్గరకు పంపించి, మీ ఆడవాళ్ళు మా పురుషులను పాడు చేసి వాళ్ళని వ్యభిచారంలో దింపి, మీ ఆడవాళ్ళు విగ్రహాలని పూజ చేసి అర్పించిన మాంసాన్ని భోజనం పెట్టిలా చెయ్యి. ఈ 2 పనులు చేస్తే మా దేవుడు ఆటోమేటిక్గా మనం శిక్షించేస్తాడు అన్నాడు. ఏం చేశాడు అప్పుడు? బాగుంది కథ అని చెప్పి పంపించాడు మోయాబు స్త్రీలని. మోయాబు స్త్రీలు ఏం చేశారు? ఇశ్రాయేలుని నాశనం చేయడం మొదలుపెట్టారు. అంతే, వ్యభిచారం దిగిపోయారు దేవుని ప్రజలు, విగ్రహారాధన దిగిపోయారు. అంతే. ఈ 2 జరగగా దేవుని పాపం దిగొచ్చింది. ఒకే ఒక్క రోజు 24,000 మంది తెగులు చచ్చిపోతా ఉన్నారు. టక 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 ఒక్కొక్కరు చచ్చిపోతా ఉన్నారు. చనిపోతా ఉంటే అసలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దేవుడు అన్నాడు, హే మోసే, నువ్వు లేచి ఈ యొక్క ప్రజల మీద నువ్వు అధికారులు పెట్టావు, వాళ్ళని ఉరిదిశావుకో మొత్తం దెబ్బకు బుద్ధి వచ్చేస్తుంది, ఉన్నాడని చెప్పాడు. ఇకపోయి మోసే పని చేయలేకపోతున్నాడు. ఎందుకు? దేవుడు ఏం చెప్పమన్నాడు? అధికారులు చెప్పమన్నాడు. కానీ మోసే ఆ పని చేయలేకపోతున్నాడు.
బాగా వినండి ఏం జరిగిందో. ఈలోపు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. హే మోషే మోషే, ఇదిగో అక్కడ గుడారంలో ఒక ఇస్రాయేలీయుడు ఒక స్త్రీని, మోయాబు స్త్రీని, కొబ్జి అనేటువంటి ఆమెని తప్పుడు పని జరుగుతూ ఉంది. మొత్తం పబ్లిక్ జనం ఇలాగే కూర్చున్నారు, వేల మంది, లక్షల మంది ఇలా కూర్చున్నారు. ఒక పక్కన మనుషులు చచ్చిపోతా ఉన్నారు తప్పు చేసి. ఆ తెగులు భయంకరంగా రాజు ఒక్కొక్కరు చచ్చిపోతుంటే గోల గోల, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కరు చనిపోతుంటే ఏడుపు కేకలు గోల వినపడుతూ ఉంది సమాజంలో. లేచాడు ఫినెహాస్, లేచాడు, ఈటు పట్టుకున్నాడు, అందరి ముందు లేచి వెళ్ళిపోయాడు. ఆ స్త్రీ పురుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళుండగా ఇలా తీసుకుని ఈటిని అతని ఆ వీపులోంచి, ఆమె కడుపులోంచి నేలకి ఇలా పోటు పొడిచాడండి. అయిపోయింది, ఒకే ఒక్క పోటు. తెగులు నిలిచిపోయాను అంతే. ఫినెహాస్ లాంటి వాడు ఉన్నారా ఈ రోజుల్లో? దేవుడు ఏదైతే ఓర్వలేకపోతున్నాడో అదే విషయాలు ఓర్వలేని మనసు మనకుందంటారా? భయంకరం పాపం జరుగుతూ ఉంటే మన చుట్టుపక్కల స్పందన ఉందా? ఉదయకాలం మా సండే స్కూల్ పిల్లలకి నేను సొదొమ గొమొర్రా గురించి వాక్యం చెప్తా ఉన్నాను. పిల్లలు గుర్తుంది కదా? ముందు లోతు ఎవరితో ఉన్నాడని చెప్పుకున్నాం? అబ్రహాంతో ఉన్నప్పుడు వెరీ గుడ్ బాయ్, గుడ్ మ్యాన్. సొదొమ గొమొర్రాకి వెళ్ళిన తర్వాత బుద్ధులన్నీ చెప్పండి ఏమైపోయినాయి? మారిపోయి వాళ్ళు అడుగుతున్నారు, నీ ఇంట్లో పురుషుల్ని బయటికి తీసుకురా అంటే ఈయన అంటున్నాడు, ఇంకా వివాహము కాని 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు మీకు ఇచ్చేస్తాను, ఇష్టోత్సవం చేసుకోండి అన్నాడు. ఒక తండ్రి తన పిల్లల్నే వ్యభిచారానికి అప్పగించగలిగిన దరిద్రపు సంస్కృతిలోకి దిగజారిపోయిన లోతు ఎందుకు దిగజారిపోయాడు అంటే, పాపం చూసి 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 అలవాటైపోయి ఇక మొత్తం తన ఆధ్యాత్మిక స్థితిలో పతన స్థితికి వచ్చేసాడంతే. కానీ ఫినెహాసు పాపం జరగడం చూసి 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 దేవుని మనస్సు ఎలాంటిదంటే, హబక్కు 1:13, ఆయన కనుదృష్టి నిష్కళంకమైనది, ఆయన పాపము చూడలేనంత నిష్కళంకమైనదంట. గట్టి చెప్పండి మాట. ఆయన కనుదృష్టి ఎలాంటిదంటండి? పాపం దుష్టత్వం చూడలేడండి. ఆయన చూడలేడు. ఈయన కూడా చూడలేక ఏం చేశాడండి? చంపేశాడు. ఈరోజు లోకం చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు కత్తిరించుకుని పాపం చేసిన పొడవమని నేను చెప్పట్లేదు. వాక్యమైనటువంటి ఖడ్గం మన చేతిలో ఉండగా, ఈ వాక్యమైనటువంటి ఖడ్గము ద్వారా ఎవరినన్నా ఖండిస్తున్నామా? ఎవరి జీవితంలోనే తెగులు ఆగిపోయేలాగా మన ప్రవర్తన ఉందా? ఈ కరోనా, ఒమిక్రాన్ ఇలాంటి తెగుళ్ళు విపరీతంగా వ్యాపిస్తుండగా ఒక్కళ్ళ చేతిలోనైనా ఫినెహాస్ లాంటి ఈటలు ఉన్నాయంటారా? సహోదరుడా, సహోదరి, నీవు పలానా పాపంలో ఉన్నావు, పలానా తప్పులో ఉన్నావు, సరిచేసుకో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అని చెప్పేవాళ్ళు ఎవరైనా బయలుదేరుతున్నారా? ఎందుకులో బాబు చెప్పినప్పటి నుంచి వాళ్ళు మూతి ముక్కు ముడుచుకుంటారు, మాట్లాడడం మానేస్తారు. ఎందుకులో నేను చెప్పనండి బాబు, చెప్పాలి, ఖండించాలి. కీడుని కీడుగా, మేలుని మేలుగా ఖండించాలి. అందుకోసం ఎఫ్ఎస్సి 5:10 అంటాడు కదా, వెలుగును చీకటిని ఖండించమన్నాడు. వెలుగు సంబంధులమైతే వెలుగుని చీకటిని ఖండించాలి. మనం దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత. సరే, మరి ఆయన అలా చేసినందుకు దేవుడు ఊరుకున్నాడా అండి? ఏం చెప్పాడంటే, ఫినెహాసు సంతతి ఈరోజు కూడా ఉంటుందని చెప్పాడు. అంటే ఈరోజు కూడా ఫినెహాసు సంతతి వాళ్ళు యాజకత్వం చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఫినెహాసు సంతతి యాజకత్వం చేస్తున్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. చెప్పండి, ఆయన ఎవరంటండి? ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు తానే చనిపోయి తెగులును, పాపపు తెగులును ఏం చేశాడు? అంతమొందించాడు. దేవుని బిడ్డలారా, ప్రశ్న, ఎంతమంది ఫినెహాసుల్లా ఉందామని ఆశపడుతున్నారు? చేతులెత్తద్దు, ఎవరికి వాళ్ళగా ఒకసారి ఆలోచించేద్దాం, ఆశపడదాం. ప్రభా, నాకు అటువంటి మనసు దయచే ప్రభా, నాకు అలాంటి మనస్సు దయచే ప్రభా. పాపాన్ని చూసినప్పుడు ఒక అసహ్యం, ఒక వేదన, చిరాకు,
మనకి పాపం చూసినప్పుడు కూడా, పాపం చేసేవారిని చూసినప్పుడు కూడా మనకి ఏ ఫీలింగ్ రావట్లేదంటే అర్థం ఏంటంటే మనం చల్లారిపోయామంట, అంతకంటే ఏం లేదు, అంతకంటే ఏం లేదు. అలాంటి ఫినేహాసు మనస్సు కలిగి ఉండి మనం యేసుక్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. చివరి వ్యక్తి ఒక ఆయన గురించి, ఆరు గురించి చెప్దాం అనుకున్నా, మనకు సమయం లేదు. మరి చివరి వ్యక్తి గురించి నేను చెప్పి ఈరోజు ముగిస్తాను. యెహోషువ గ్రంథం. ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క సన్నివేశాన్ని మాత్రమే చెప్తున్నాను. వాళ్ళ జీవిత చరిత్ర అంతా నేను ఇక్కడ క్యారెక్టర్ స్టడీ చేయట్లేదు. ఎందుకంటే మనము యేసుక్రీస్తు మనస్సు కలిగి ఆయనను మాదిరి పెట్టుకున్న, దేవుని మాదిరి పెట్టుకున్న భక్తులను చూస్తూ మనం అలా మారాలని నేర్చుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. 6-7 వచనాలు. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను, నేను చదువుతాను వినండి ఫాస్ట్గా. సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి కొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింప చెయ్యునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు, మేము యోర్దాను అవతల నివసించుట మేలు. దేవుని బిడ్డలారా, ఏం జరిగింది చెప్పాలి మీరందరూ? 7వ అధ్యాయంలో ఏం జరిగింది చెప్పన్నా ఫస్ట్. ఏం జరిగింది అసలు 7వ అధ్యాయం? అది ఆ విషయం కావాలి. ఎరుకో మీద గెలుపు వచ్చేసిందండి 6వ అధ్యాయంలో. ఏమండి 7వ అధ్యాయం వచ్చినట్టుగా హాయి మీద ఓడిపోయారు. బావి నా చివరి మాట, యెహోషువ వంటి మనసు మనకు ఎందుకు కావాలి? దేవుడు యెహోషువతో చెప్పాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు ఏం చెప్పాడంటే, హే యెహోషువ, నేను మోషేకి తోడే ఉన్నట్లు నేను నీకు తోడే ఉంటాను. నీ ఎదుట ఎవడూ నిలవలేడు. యూఆర్ అ గ్రేట్ మ్యాన్. నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు ధర్మశాస్త్రం బోధించక తప్పిపోకూడదు. నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తప్పిపోకూడదు. నేను నీకు ముందుగా వెళతాను. నేను నీతో కూడా ఉంటాను. నువ్వు నడుచు మార్గం అంతట్లోని దేవుడు నీ హోమ నీకు తోడే ఉంటాను. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండడం ధైర్యం చెప్పేశాడు. చెప్పిన తర్వాత 5 అధ్యాయాలు అయింది. 6వ అధ్యాయం వచ్చేటికి ఎరుకో మీద జయం ఇచ్చేసింది. 7వ అధ్యాయం వచ్చేటికి ఎరుకో మీద జయం వచ్చి ఆహా ఓహో అనుకున్నారు. హాయి అంటే చిన్నది. చెప్పండి ఎంత చిన్న ఊరంటండి? 3000 మంది వెళ్ళారు. అక్కడేమో లక్షల మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది వెళ్ళారంట? ఆఫ్టర్ ఆల్ ఏం చెప్పుకున్నారు? అబ్బే పెద్ద ఎంతమంది ఏమో అక్కర్లేదు, 3000 మంది చల్లడం అని వెళ్ళిపోదాం. వెళ్ళగానే 36,000 మంది చచ్చిపోయారు. ఏంటండి, దేవుని ప్రజలు ఎంతమంది చనిపోయారు? 36 మంది. చనిపోవడం మాత్రమే కాకుండా ఇశ్రాయేలు పిరికి మనసు వచ్చేసింది. ఇశ్రాయేల్కి ఎప్పుడైనా పిరికితనం ఉంటుందా? పిరికి మనసు వచ్చేసి తురుమని పారిపోయారు. పారిపోయేటప్పటికి ఎప్పుడైతే ఓడిపోయారో అర్థం కాలేదు. అర్థం కాక ఈయన నెత్తి నోరు బాదుకుని వస్త్రములు చింపుకొని ఏడుస్తున్నాడు. నేల మీద ముఖం చెప్పని, ఎందుకు ఇలా జరిగింది ప్రభా, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది? ఈ మాట మీతో ధ్యానించాలని ప్రభు ఇచ్చిన ఆలోచన చొప్పున నేను ధ్యానిస్తా ఉన్నాను. ఒక ఓటమి జరిగినప్పుడు, మన జీవితంలో ఒక ఫెయిలియర్ వచ్చినప్పుడు, మన కుటుంబంలో ఒక కష్టం వచ్చినప్పుడు, మన కుటుంబంలో ఒక దెబ్బలాట జరిగినప్పుడు, మన ఒంటిలో ఒక రోగం వచ్చినప్పుడు, మనము అనుకున్నవి జరగనప్పుడు ఎప్పుడన్నా కూర్చుని యెహోషువలాగా నేల మీద తలకై మోపుకుని ప్రభువా ఎందుకు ఇలాగు చేసితివి అని అడిగే యెహోషువలు ఉన్నారు ఇక్కడ. ఓటమి కారణం ఏంటి ప్రభువా? ప్రభా నేను నా సమాజం ఓడిపోవడానికి కారణం ఏంటి ప్రభా అని అడిగి దాచబడిన ఆకాను పాపాన్ని బయటకు తీసుకురాగలిగిన ప్రార్థన చేసే యెహోషువలు ఉన్నారా ఇక్కడ? ఏదో ఒక పాపం దాచబడి ఉంది లోపల. ప్రభా నేను ఓడిపోవడానికి అదనమాట కారణం అని అర్థమైంది. ఆకాను దాచుకున్నాడు. ఏం దాచుకున్నాడు? బంగారు కమ్మి, షీనారు వస్త్రం, వెండి, 50 తులముల బంగారం, 200 తులముల వెండి, 1 షీనారు వస్త్రం అంతే. ఈరోజు యెహోషువ లేక పరిస్థితులకి పరిష్కారాలు లేవు. కుటుంబాల్లో యెహోషువలు కావాలి.
సంఘాలలో యెహోషువాలు కావాలి. ప్రభా, ఇలా ఓటమి జరిగింది నాయన, ఇలా ఓటమి జరిగింది నా కుటుంబంలో. ప్రభా, వద్దన్నా మా ఇంట్లో గొడవ జరుగుతుంది ప్రభా, మా ఇంటి వాళ్ళతో ఏదో ఏదో డిస్ప్యూట్ జరుగుతూ ఉంది. చాలాసార్లు ఇంట్లో ఒక సమస్య వచ్చిందనుకోండి, ప్రతిసారి మనం ఇలా ట్రాక్ చేస్తూ ఉంటాం. నేను మంచిదాన్ని, నేను మంచోండి, ఈవిడ వల్లనే గొడవ అంటాను, ఈవిడ వల్లనే ఈ గొడవ అంటాను, వీడే దానికి కారణం, ఈవిడే అంటే ఇలా అన్నా ఉంటే అర్థం ఏంటి? నేను చాలా మంచిదని అలా. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, మేము మాలో ఏముందో ఒకసారి చూపించు ప్రభా, మమ్మల్ని ఒకసారి పరీక్షించు ప్రభా. చేశాడు ఆయన. ఈరోజు మన విధేయతలు దేవుడు చూపిస్తాడు, మనలో దాచుకున్న పాపాలను చూపిస్తాడు. ఎప్పుడు అంటే అడగగలిగిన కన్నీటి ప్రార్థన చేయగలిగిన యెహోషువాలు ఉన్నప్పుడు దేవుడు చూపిస్తాడు. ఆశ్రమంలో కొంతమంది ఏంటంటే ష్రగ్గింగ్ అంటే ఇట్లా దులిపేసుకోవడం అలవాటు. ఇది పర్లేదు, నేను మాత్రం మంచిదండి అలా ఎప్పుడు అనుకోవద్దు. ఎక్కడెక్కడైతే ఏం దాచబడిందో ప్రభుని అడుగుదాం. ప్రభా, దీనికి ఎవరో కారణం ఉన్నారు, అది నేనేనేమో. ఆనాడు యోనా తుఫాను వచ్చినప్పుడు వారు ఏం ప్రార్థన చేస్తున్నారు? అన్యులైన ప్రార్థన చేస్తున్నారు. ఎవరిని బట్టి ఈ కీడు వచ్చెనో చెప్పండి, ఏం ప్రార్థన చేస్తున్నారు? ఎవరిని బట్టి ఈ కీడు వచ్చెనో. ఈరోజు మనం ప్రభా, ఈ సమస్యకి నేనా కారణం, నన్ను సరిచేయి ప్రభా. ఎవరి కారణం అనుకోవాలి. ఎప్పుడు ఇంకొకళ్ళు బ్లేమ్ చేసి తోసేయడం కాదు పక్కల మీద. ఈ సమస్యకి నేను కారణం, ఈ పరిస్థితికి నేను కారణం, నన్ను సరిచే ప్రభా అని అడిగే యెహోషువాలు కావాలి. కాబట్టి నెహెమ్యా వంటి వాడు, ఎజ్రా వంటి వాడు, ఫినెహాసు వంటి వారు, యెహోషువ వంటి వారు, వాళ్ళందరూ క్రీస్తు మనస్సు కలిగి ఉన్నారు. వారి ప్రవర్తనను గురి పెట్టుకుని మనము నడుచుకోవాలని దేవుడు పిలిపిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.